అందరికీ నమస్కారము. నేను మీ సింగరబాబుని. ఈరోజు తిరుమలలో శ్రీవారి ఆలయం నందు మధ్యాహ్నం 3:30 చంద్రగ్రహణ సందర్భంగా మూసివేయే ముందు ప్రతిరోజు శ్రీవారి ఆలయం నందు సాయంత్రం నిర్వహించేటువంటి తోమాల, అర్చన, గంటా నైవేద్యంతో పాటు ఏకాంత సేవను కూడా నిర్వహించడం జరిగింది. లోపల ఉన్న ఉపాలయాలైనటువంటి భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి సన్నిధి, వరదరాజ పెరుమాళ్ సన్నిధి, ఒకళామాత సన్నిధిని కూడా మూసివేయడం జరిగింది. వైకుంఠం 1, 2లో వేచి ఉన్నటువంటి భక్తులందరికీ దర్శనం చేపించడం జరిగింది. బయట వేచి ఉన్న కొద్దిమంది భక్తులకి సుమారు 50,000 ప్యాకెట్ల అన్నదానాన్ని ప్యాక్ చేసి సాయంత్రం లోపు పంచడం జరుగుతుంది. రాత్రి 9:30 నుండి ఏకోజాన 1:12 అనంతరము ఈ చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది ముగిసిన వెంటనే శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసి శ్రీవారి ఆర్జిత సేవలైనటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, గంటా నైవేద్యాన్ని ఏకాంతంగా నిర్వహించి తదనంతరము భక్తులను దర్శనానికి అనుమతించడం జరుగుతుంది అనమాట. ఈ పెట్టి ఏదైతే కనిపిస్తుంది ఇది సన్నిధి గొల్ల దగ్గర ఉందండి. దీని లోపల శ్రీవారి ఆలయానికి సన్నిధికి సంబంధించినటువంటి కీస్ని ప్రతిరోజు రాత్రి ఏకాదశి సేవ ముగిసిన తర్వాత జీఎంగారి క్లర్కు సన్నిధి గొల్ల ఒక సెక్యూరిటీతో పాటు తీసుకుని వెళ్ళి పెద్ద జీఎంగారి దగ్గర జమా చేసి మళ్ళీ ఏకోదాన 2:45 పెద్ద జీఎంగారి దగ్గర నుండి జీఎంగారి క్లర్కు అదేవిధంగా సెక్యూరిటీ తీసుకొని వచ్చి శ్రీవారి ఆలయాన్ని తెరవటం జరుగుతుంది. ఇది కొంచెం కొలను తీసుకుని వెళ్తున్న ప్రధాన అర్చకులు.